This is for you, Narendra Modi. Where are you? Shame on you. Shame on you. Woo! Shame on you, Dharmendra Pradhan. Where are you? Em chestunaru miranta? Narendra Modi, you talk about democracy so much. Where is democracy? Who gave you the... Narendra Modi, this is for you. Shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Wangchuk away? Sonam Wangchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. అవునా కదా? ఏమంటారు? అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? ఇన్ని ప్రొటెస్ట్ స్టార్ట్ అయి ఆల్మోస్ట్ 25 days పైననే అవుతుంది. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయిన నరేంద్ర మోడీ? ఆల్రెడీ 2-3 అక్కడ తొక్కిసాడలా చచ్చిపోతున్నారు స్టూడెంట్స్. అంటే ప్రాణాల కంటే ఎక్కువ నా పొలిటికల్ పార్టీస్. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం లాభం? ఏం చేసుకుంటారు? ప్రాణాలను తెస్తారా? మళ్ళా తేలేం కదా. స్టూడెంట్స్ కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి ఇండియాలో? ప్లీజ్, ఇది బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో కాదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ రైట్స్. ఏమంటారు స్టూడెంట్స్? కూడా ప్లీజ్ మీరంతా డిస్ట్రాక్ట్ అయిపోకండి. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్ని పార్టీస్ వచ్చి. నేను కేటీఆర్ కి అగేన్స్ట్ కాదు, బట్ దిస్ ఇస్ అబౌట్ స్టూడెంట్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్. నేను లిటరల్లీ చెప్తున్నా, మా ఫ్యామిలీలు అందరు బీజేపీ సపోర్టే, కానీ ఐ డోంట్ గివ్ అ ఫక్. ధర్మో రక్షణ రక్షిత అంటారు. ఏమైంది? పేపర్ లీక్ అయింది. అది మనము ఈ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ఆనర్ గా చేస్తున్నాము. దీన్ని గలీజ్ చేయకండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ రైట్. అండ్ కేటీఆర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే హియర్. అండ్ వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ యాంటీ నేషనల్ కాదు. దే ఆర్ స్పీకింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. అండ్ సోనం వాంగ్చుక్ అంటున్నారు కదా, ఆయన టెర్రరిస్ట్, సిజేపీ కాంగ్రెస్ బానిస అంటున్నారు కదా. సరే, ఆయన ఏమన్నా కానీ మీకు ఎందుకురా భయ్? మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అరే, అట్లీస్ట్ ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, మీరు ఏం బిక్తున్నారు ఇంట్లో కూర్చొని? ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకురి తర్వాత వచ్చి మాట్లాడురి. కెమెరా ముంగట వచ్చి మాట్లాడాను, వెనకాల మాట్లాడడం కాదు. ఏమన్నా అంటే మీ స్టూడెంట్స్కి ఉక్రోషం ఎక్కువ, మీరు ఏమంటారు, మీరు ఏం ఆలోచించరు, డీప్గా చదవండి అంటే అంత డీప్గా చదవాల్సిన అవసరం లేదే బాయ్. ఇది బేసిక్ రైట్ కదా. బేసిక్ కూడా ఎందుకు లేకపోతే ఎందుకు ఇక? అండ్ ఇంకొక రీజన్, అందరు ఇండియా వదిలి ఫారెన్ కంట్రీలకి ఎందుకు పోతురు? ఇవన్నీ చక్కగా ఉంటే ఎవడు పోతాడు? పోడు కదా. అవునా కాదా? ప్లీజ్, ఇప్పటి నుంచి మనం ఇట్లనే స్ట్రాంగ్గా ఫైట్ చేద్దాం. మన మిషన్ ఏదో గుర్తు పెట్టుకుందాం. అనవసరంగా డిస్ట్రాక్ట్ కాకుండా మన పర్పస్కి స్టిక్ అయ్యి మన రైట్స్ని మనం తెచ్చుకుందాం. కానీ యూత్, ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ టు అదర్స్. థ్యాంక్ యూ. వి వాన్. అండ్ ప్రధాన్ టు అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మీకే ఇది. ప్లీజ్ రిజైన్. థ్యాంక్ యూ ఆకర్షిత. ఇప్పుడు నిహాల్ అనే విద్యార్థి మాట్లాడుతాడు. అందరు పిడికలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలైతుందా? ఆకలైతుందా అందరికి? గట్టిగా అందరు పిడికలు బిగించి జై తెలంగాణ. ముందుగా రామన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు విద్యార్థులకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఒకటే చెప్తా భయ్, ఎక్కువ సోది లేకుండా ఒకటే ముచ్చ చెప్తా. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలా వైఖరి ఎట్లుంది తెలుసా? చేతులు గాలి ఇంకా ఆకులు పట్టుకున్నట్టుంది. అందరు చచ్చిన తర్వాత ఓ మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ పెడతాం, మీకోసం గది చేస్తాం, మీకు గిది చేసాను ఉంటే ఎన్ని రోజులు ఏం బీకిందంట మరి?
అటు ఓట్ల కోసం జై శ్రీరామ్ అంటారు, అటు మళ్ళీ ఏమంటారు డెవలప్మెంట్ ఏమైందా ముర్రో అంటే జై శ్రీరామ్ అంటారు, నీట్ పేపర్ లీక్ అంటే జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు ఏమైంది భయ్ మీ జై శ్రీరాము? ఎక్కడ గవర్నెన్స్, ఎక్కడ బ్యూరోక్రసీ, ఏం మిగులుంది ఇప్పుడు? మేము విద్యార్థులం దలుచుకుంటే ఢిల్లీ మెడల్ వంచి సీట్లు దద్దరిల్లిపోతుంది ఒక్కటి గుచ్చుకోవటోని. జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల ఉడుకు రక్తం ఉంటుంది. తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కటి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది. ఆ రక్తం మాలో అణువు ఉంది. ఒకటే చెప్తున్నా, ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు. మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు? మన తెలంగాణ గడ్డలో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇక్కడ చేసిన దానికి ఢిల్లీ మెడల్ వంచినాయి. మళ్ళీ మోదీ ఏమంటాడయ్యా, మిడ్ నైట్ వచ్చి వీడియో పెడతాడంట. యూత్ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్, మేము యూత్ లేనిది అసలు ఏమీ లేదు, ఈరోజు యువతే రేపటి పౌరులని డైలాగులు చెప్తారు కదా. ఎక్కడికి పోయింది ఆ యువత? ఎక్కడికి పోయింది ఆ బ్యూరోక్రసీ? అంటే నీట్ లీక్ మీరు చేసుకుంటారు, బ్యాగ్లో సంచులు మోసుకపోతారు. అటు సెంటర్ అట్లనే ఉంది, ఇక స్టేట్ అట్లనే ఉంది. ఇద్దరు బాయ్ అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నా, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై జై తెలంగాణ.